అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు పంపిణీ. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కాడేలి పంచాయతీ వర్తనపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుక్రవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ వైస్ చైర్మన్ సోనాయి గంగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహిళలు చేసుకునే పండగ మహిళలకి ఒక గుర్తింపు, మహిళలకి ఒక ప్రత్యేకమైన స్థాయి, వారి యొక్క సాదరికత, వారి యొక్క వికాసం కొరకు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ప్రత్యేకంగా వీళ్ళకు స్త్రీ శక్తికి ప్రత్యేకమైన గుర్తింపించిన రోజు. ఈ స్త్రీ శక్తికి గుర్తింపించిన ఈ రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది ప్రభుత్వాలు, కలెక్టరు, మిగతా జిల్లా స్థాయి అధికారులంతా కూడా మనకు ప్రత్యేకమైన ఈ కార్యక్రమాన్ని జరిపించుకోవడానికి ఇచ్చిన గుర్తింపు. ఈ రోజు మరి కాడేలి పంచాయతీ నుండి గురిపల్లి, లగిస్పల్లి, తర్వాత మన కాడేలి, వర్తనపల్లి నుండి అటెండ్ అయిన మహిళలందరికీ కూడా పేరు పేరున వాళ్ళని అభినందిస్తూ ఇటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అల్లూరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ భార్య, పెద్దలు, ప్రదాత వారు సింహాచలం అమ్మగారు వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎంతో తపన పడే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి నాయకుడు విజయరాణి గారు కూడా డయాస్ మీద ఆశీర్వాదం. మాజీ ఎంపీటీసీ శ్రీమతి మంచకొండమ్మ గారు కూడా వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. స్త్రీలు లేని ఈ ప్రపంచమే లేదు, స్త్రీలు పాత్ర లేని ఈ దేశమే లేదు. స్త్రీలు ఎంతో కష్టపడతారు. స్త్రీలు లేని ఇంటి లేదు. స్త్రీ ఒక్కసారి ఇంటి నుండి బయట వెళ్తే చీకటిని కారు చీకటిగా ఏర్పడుతుంది. మరి అటువంటి స్త్రీని అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 13వ తారీఖును ఇటువంటి కార్యక్రమాలు చేసుకోమని మన భారతదేశం చెబితే ప్రపంచంలో ఏమని చెప్పిందంటే ఫిబ్రవరి 13 కాదండి, మేము అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ లో మేము గుర్తింపిస్తున్నాం. స్త్రీ శక్తి గొప్పది, స్త్రీలను గౌరవించాలి, స్త్రీలను మనం గుర్తించాలి, అది కూడా మగవారితో సమానము, వాళ్ళని గౌరవిద్దాం. ప్రపంచంలో సాటి చెప్పి 1975, 1977లో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించి మార్చి 8వ తారీఖున ఏర్పాటు చేసుకోమని అంతర్జాతీయ సంఘాలు గుర్తింపు ఇచ్చిన రోజు ఈ రోజు. అటువంటి గొప్ప రోజు ఈ రోజు కనుక ప్రతి ఏడాది మార్చి 8వ తారీఖు వచ్చినప్పుడు మనము ఈ పండుగలు మర్చిపోతామా. సందర్భంలో మొన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సెంట్రల్ కమిటీ సభ్యులు బుర్ర నాగరాజు గారు, మేము కలెక్టర్ గారికి అడిగాం, అయ్యా మహిళా వికాసం కోసం మహిళా సంఘానికి ఉపాధి కలిగే ఏర్పాటు చేయండి, ఒక కాఫీ తయారు చేసే కార్యక్రమాలు గాని, ఇస్త్రాకులు తయారు చేసేదానికి గాని, టైలరింగ్ మిషన్లు గాని ఇటువంటి కార్యక్రమం మహిళా సంఘాలకి మనం ఏం కోరాము. అది త్వరలో మనకు వస్తాయి. దాని ద్వారా మనం అందరం కూడా ముందుకు పోదాం. ఆ విధంగా మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయమ్మా. మహిళా దినోత్సవం ప్రత్యేకమైన నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశవ్యాప్తంగా మహిళా దినోత్సవం ఈ రోజు జరుపుకుంటున్నారు. అంటే రేపు 8వ తారీఖున మహిళా దినోత్సవ కార్యక్రమాలు, కానీ ముందుగానే రేపు ఇప్పుడు మన జిల్లా అయిపోయింది కాబట్టి జిల్లా ఆఫీస్ లో రేపు మహిళా దినోత్సవ కార్యక్రమాలు చేస్తున్నారు. మన జిల్లాలో మొత్తం ఎక్కడెక్కడైతే
మరి గుర్తింపు పొందిన మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ పిలిచి కలెక్టర్ గారు సన్మానించడం కార్యక్రమాలు రేపు చేయడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడాను అంటే ఎన్నో కష్టాలు, ఎంతమందో నన్ను ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. మీరు ఎదుర్కొంటూ మాట్లాడుతున్నాను అంటే నేను ఎన్నో కష్టాలు పడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి మనమందరూ కూడా కష్టపడి మన పిల్లల్ని మంచి చదువులు చదివించి వాళ్ళు మంచి స్థాయిలో మంచి ఉద్యోగస్తులుగా మంచి రాజకీయ నాయకులుగా రాజకీయం చెప్తూ ఉంటారు. ఏనిగంత తండ్రి ఉన్నా ఏకులు పుట్టంత తల్లి ఉంటే ఇంటికి పిల్లలకి. ఈ రోజు కలెక్టర్లు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు. వాళ్ళని తండ్రి బాధ్యత తండ్రిది. కానీ తల్లి వాళ్ళని ఒక సమస్య వచ్చే వరకు, వాళ్ళకి ఒక ఏజ్ వచ్చే వరకు తల్లిదే బాధ్యత. అందుకంటే మనం మహిళా శక్తి అన్నది చాలా గొప్పది. మనం ప్రతి ఒక్కరు ఒక మాట మీద ఉండి ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా మేమున్నాము, మేము మహిళా శక్తి ఉన్నామని చెప్పి మనోళ్ళతో పాటు మనము కూడా వాళ్ళకి ఎంటర్ అవ్వాలని